వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మెగా డిఎస్సి పేరిట జరిగిన దగాపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటంలో భాగంగా వరుసగా 3వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రైల్వే కోడూరు గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనయుణ్ణి కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు, లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రం జరుగుతుందంటే నిజంగా చెంపలేసుకుని కూటమి ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అదే విద్యార్థులు నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఏజెన్సీలో అవకతవకలు జరిగాయంటే మొత్తం దేశమంతా యువత మొత్తం టోటల్ ఒక తుఫాన్ లాగా జంత్రమంగా చేస్తే ఇమ్మీడియట్ గా ఆ యువత ఉన్నారు ఆ నీట్ చైర్మన్ తొలగించారు, ఒకతను బర్తరఫ్ చేశారు. స్వయాన కేబినెట్ మంత్రి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో 3వ రోజు రిలే నిరాహార దీక్షలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. యువగళంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలకు స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తూ అవినీతికి పాల్పడ్డ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఆఖరకు ఈరోజు పేకాట ఆడే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయి. అంటే పేకాట కూడా ఒక స్పోర్ట్స్ కింద తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు జీవోలు మార్చేసి ఆ జీవోలో పేకాటను కూడా కలుపుతా ఉన్నారు. అంటే పేకాట కూడా ఒక ఆట కింద చూపించి చేయడం చాలా దుర్మార్గమైన విషయం. మరి వీటికి అంతటికీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలా. ముఖ్యంగా ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.